చేయడానికి నేను వచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిన ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించాను, నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేని వాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇతడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇది సజీవము కాదు, నిర్జీవము కాదు. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు.